హైదరాబాద్ ఇక్వా యూనివర్సిటీలో యాసిడ్ దాడి కలకలం రేపింది. క్యాంపస్ హాస్టల్లో స్నానం కోసం వెళ్లిన లేఖ్య అనే విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. స్నానం బకెట్లో నీటిలో గాఢమైన యాసిడ్ను కలిపారు. యాసిడ్ కలిపిన నీటిని ఒంటిపై పోసుకోవడంతో లేఖ్య తీవ్ర గాయాల పాలైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అమానవీయమైన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఇక్వా యూనివర్సిటీలో యాసిడ్ దాడి కలకలం రేపింది. క్యాంపస్ హాస్టల్లో స్నానం కోసం వెళ్లిన లేఖ్య అనే విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ ఇక్వా యూనివర్సిటీలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఇప్పుడిప్పుడే విషయం బయటకు వచ్చింది. నిన్న ఇన్సిడెంట్ జరిగింది. బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడికి సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే పోలీసు అధికారులు ఎట్లాంటి విషయాలు కూడా బయట ఎక్స్ప్రెస్ చేయడం లేదు. స్నానం చేసే బకెట్ లో యాసిడ్ ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వారు గుర్తించారు. విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రిలో నిలిచారు. ఇక్వా యూనివర్సిటీలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి చేసినటువంటి తోటి విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి దాంట్లో ఆమె తోటి విద్యార్థులు ఉన్నట్టుగా గుర్తించారు. కాలేజీలో జరుగుతున్నటువంటి వేడుకల్లో ఆమె రంగు నీళ్లకు బదులు యాసిడ్ బకెట్ లో నిండి విద్యార్థులకి గాయాలయ్యేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేసినట్టుగా తెలుస్తోంది. రంగు నీళ్ళు అనుకుని యాసిడ్ ని విద్యార్థులపై పోసినటువంటి తోటి విద్యార్థుల లేఖ్యపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు. ఇటు పోలీసులు మాత్రం వేడి నీళ్ళతో గాయాలయ్యాయని మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి బాత్రూమ్ గీజర్ లో వాటర్ హీటర్ బాగా వేడెక్కినటువంటి వాటర్ ఉండడంతో ఆ వాటర్ ను పోయడంతో ఆమెకు ఇట్లా జరిగిందని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ మాత్రం హాట్ వాటర్ తో జరిగినట్టుగా లేదు. క్లియర్ గా యాసిడ్ దాడి జరిగినట్టుగా కనిపిస్తోంది. పోలీసులు కేసును పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు దీంట్లో ఉండే అవకాశం ఉంది. ఇక్వా యూనివర్సిటీలో ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా ఘోరంగా జరుగుతూ ఉంటాయి. ర్యాగింగ్ లో భాగంగా ఇది జరిగిందా కాదా, లేదంటే సీనియర్లు ఎవరైనా కావాలని ఈ రంగునీళ్లకు బదులు అక్కడ యాసిడ్ ను ఉంచారా అనేటువంటిది అవసరం కనిపిస్తోంది. పోలీసులు మాత్రం ఈ కేసును నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఎక్కడా కూడా విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నారు. సైబరాబాద్ పరిధిలోని బోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఇక్వా యూనివర్సిటీ ఉంది. ఇక్వా యూనివర్సిటీలో రెగ్యులర్ గా ఇట్లాంటి జూనియర్ సీనియర్స్ సంబంధించినటువంటి హరాస్మెంట్ జరుగుతూనే ఉంటుంది. గతంలో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో వారిపై కేసు నమోదు చేసినటువంటి సంఘటన ఉంది. కానీ ఇవాళ పోలీసులు మాత్రం దీన్ని తప్పుదో పట్టించే విధంగా ఎక్కడ ఏం జరగలేదు, కేవలం హాట్ వాటర్ వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. ఒకవేళ హాట్ వాటర్ ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటే మాత్రం అంత అవి జరిగినటువంటి గాయాలు, ఒంటిపోయినటువంటి గాయాలు చూస్తుంటే అవి హాట్ వాటర్ తో జరిగినట్టుగా లేవు, యాసిడ్ వల్లనే జరిగినట్టుగా ఉన్నాయని చెప్తున్నారు. లేఖ్యకు సంబంధించినటువంటి బంధువులు తన ఆంటీతో ఫోన్ లో మాట్లాడుతూ క్లియర్ గా చెప్తోంది. ఆమె పైన ఒక గుర్తు తెలియనటువంటి పదార్థాన్ని బకెట్ లో పోషించారు. దాంతోనే ఆమెకు ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటిది ఆమె వాళ్ళ ఆంటీతో మాట్లాడుతూ ఫోన్ లో చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఆసుపత్రికి తరలించే ముందు ఆమె ఫోన్ లో మాట్లాడినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఆమెకు తన ఆంటీతో షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్వా యూనివర్సిటీలో ఏం జరుగుతున్నటువంటిది తెలియకుండా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా ఇది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో భాగంగా అలాగే లేఖ్యకు సంబంధించినటువంటి ఆమెను గాయపరచాలనేటువంటి ఉద్దేశంతో కేవలం ఆ ఇంటెన్షన్ తోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తోంది. మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారు మాత్రం దీనిపైన ఇప్పటి వరకు ఎక్కడా కూడా రెస్పాండ్ కాలేదు. పోలీసులు కూడా దీన్ని దాచి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు బయటకు వెళ్ళాలంటే పోలీసులు పారదర్శకంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి మాత్రం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. కుమార్, అయితే భాస్కర్, లేఖ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం లేఖ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఆమె సంబంధించినటువంటి కుడి చేతి పైన పూర్తిగా కుడి చేతి అరచేతిలో కాలిపోయినటువంటి గాయాలు, కాళ్ళకి మోకాలు, అదేవిధంగా పుస్తల భాగంలో రెండు వైపులా కూడా పూర్తి స్థాయిలో యాసిడ్ పడ్డ సందర్భంలో అవి కూడా కొంత గాయాలయ్యాయి.
కాలికి పైన కూడా కాలి వేళ్లకు వెనక భాగంలో కూడా పూర్తిగా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీపుతో పాటు చేతి అరచేతి 2 చేతుల్లో కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీపులో పూర్తిగా వీపు వెనక నుంచి నడుం వరకు పూర్తిగా బ్యాక్ సైడ్ ఆమెకు కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మాత్రం, యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం రెస్పాండ్ కాలేదు. గుట్టు చప్పుడు కాకుండా ఆమెను తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ఆమె తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆమె ఫోన్ లో మాట్లాడింది, కానీ ప్రస్తుతం ఫోన్ లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు రాత్రి కల్లా ఆమె పరిస్థితి పైన వైద్యులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ఆమె స్కిన్ అంతా కూడా అరచేతి, మోకాళ్ళు, కాలు పిక్క భాగంతో పాటు వెనకాల వీపు భాగంలో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ముఖం పైన ఎట్లాంటి పదార్థం పడలేదు కాబట్టి ముఖం పైన ఎట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు. ప్రాణానికైతే ప్రమాదం ఉండకపోతున్నటువంటిది వైద్యులు చెప్తున్నారు. ఇవాళ రాత్రి కల్లా దీనికి సంబంధించినటువంటి సర్జరీ ప్రాసెస్ కొనసాగిస్తామని చెప్తున్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.